గైస్ మనం ఈరోజు 9th ఆగస్ట్ సంబంధించి పిఐబి డిస్కస్ చేద్దాం. 9th ఆగస్ట్ మనం డైలీ మన టార్గెట్స్ మన లెర్న్ విత్ యాసిన్ యాప్లో 6 మంత్స్కి గాను జూలై 1 నుంచి డిసెంబర్ 31 దాకా రూ. 180 పే చేసిన వాళ్ళకి మనము డైలీ పిఐబి న్యూస్ ఇస్తున్నాం. డైలీ పిఐబి న్యూస్, డైలీ పీడిఎఫ్, ఈ విధంగానే పీడిఎఫ్ ఉంటుంది. ఓకే, రూ. 180 అంటే రోజుకు ₹1 చొప్పున మేము ఛార్జ్ చేసి 180 రోజులకు గాను మీరు ఎప్పుడు జాయిన్ అయినా సరే మీకు జూలై 1 నుంచి పీడిఎఫ్ అందుబాటులో ఉంటాయి. జూలై 1 నుంచి డిసెంబర్ 31 దాకా మీకు పీడిఎఫ్ ఉంటాయి ఎప్పుడు జాయిన్ అయినా సరే. నెక్స్ట్ బ్యాచ్ జనవరి 1కి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆ విధంగా మేము ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. సో దీన్ని మీరు ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే లెర్న్ విత్ యాసిన్ యాప్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేను కమెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఈరోజు మనం దీనికి సంబంధించి ఈరోజు పీడిఎఫ్ సంబంధించి డిస్కస్ చేద్దాము. ఏంటంటే ఫస్ట్ న్యూస్ ఏముందంటే, యాక్చువల్గా మనకు న్యూస్ చాలా ఉంటాయి. డైలీ ఒక్కోసారి 100 ఉంటాయి, 30 ఉంటాయి, 50 ఉంటాయి, 70 ఉంటాయి, 100, 150 వచ్చిన రోజుల్లో చాలా ఉన్నాయి. మేము అవన్నీ చదివి మేము దాంట్లో నుంచి ఏమేమి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, ఏది చదివితే మనకు ఈజీగా మార్క్స్ గెయిన్ చేయగలుగుతాం, ఏది మనకు మ్యాగజైన్స్లో కవర్ చేయరు, ఎలాంటివి కవర్ చేయరు, దానికి మనకు బ్యాక్గ్రౌండ్, ప్రతి న్యూస్కి ఒక బ్యాక్గ్రౌండ్ చూడండి. యాక్చువల్గా ఇది న్యూస్, ఇంతే న్యూస్, ఇది మీకు సరిగ్గా అర్థం కాదు, అది ఏంటని మీకు అర్థం కాదు అసలు. కానీ నేను ఇక్కడ ఇచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ కింద నేను బ్యాక్గ్రౌండ్ ఇస్తాను చూడండి. నేను కింద ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, అసలు వార్త ఏమిటి అని. కొన్నిసార్లు ఇలా ఉండదు, కొన్నిసార్లు దాంట్లో వచ్చేటువంటి పదాల యొక్క అర్థాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అంటే ఏంటి అని కొన్నిసార్లు నేను ఇస్తాను. అంటే న్యూస్ని బట్టి నేను ముందుకు వెళ్తుంటాను. ఆ న్యూస్లో ఏదైనా ముఖ్యమైన న్యూస్ ఉందా, దానికి సంబంధించి మనము అది కంపల్సరీ తెలుసుకుంటే మంచిది అని అనుకుంటూ నేను ఇస్తుంటాను. సో ఇప్పుడు ఫస్ట్ న్యూస్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ న్యూస్ ఏంటంటే, యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ మెకానిజం కింద 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 3.79 కోట్ల పంపిణీ చేసిన ఎన్బిఏ. సో ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీ నుంచి ఈ న్యూస్ వచ్చిందనమాట. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నామంటే నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ యాక్సెస్ అండ్ బెనిఫిట్ కింద 33 రాష్ట్రాలకు ఇచ్చింది డబ్బులు. ఎవరు నేషనల్ బయోడైవర్సిటీ దేనికి ఇచ్చిందంటే, బయోడైవర్సిటీ యాక్ట్ 2002 ప్రకారము ఎక్కడైతే మన యొక్క వస్తువులు ఏదో, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుని కింద మిర్చి, టమోటా విత్తనాలు, మిర్చి, టమోటా ఈ 2 విత్తనాలు, సాహివాల్ ఆవు వీర్యం, ఇవి 2 దేశాలు ఉపయోగించుకున్నాయి అన్నమాట. ఒకటి కంపెనీలు కానీ లేదా దేశాలు కానీ. కంపెనీ ఏమో ఒకసారి చూడండి, కంపెనీ ఇక్కడ చూడండి మీరు, కంపెనీ మీకు బేయర్స్ సైన్స్ అండ్ అడ్వాంటా అంటే 2 కంపెనీలు ఉపయోగించుకున్నాయి. ఏంటివి? మిర్చి అండ్ టమోటా సంబంధించినటువంటి విత్తనాలు ఉపయోగించుకున్నాయి. అండ్ శ్రీలంక ప్రభుత్వం ఏమో సాహివాల్ పశువుల వీర్యం యాక్సెస్ చేసింది. అంటే ఏదైతే మన వస్తువులు యాక్సెస్ చేసుకుంటారో వాటికి సంబంధించిన డబ్బులు వాళ్ళు కడుతుంటారు మనకి. సో అట్లా ఆ వచ్చిన డబ్బుల్ని యాక్సెస్ అని ఉపయోగించుకుని ఆ బెనిఫిట్ని షేర్ చేస్తున్నారు. ఎవరు? ఎన్బిఏ, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ వాళ్ళు. సో ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే యాక్సెస్ సంబంధించి నేను ఇప్పుడు ఆల్రెడీ మీకు ఏంటనేది చెప్పాను. ఇక్కడ అదే రాసిందనమాట. ఇక్కడ కింద యాక్సెస్ బెనిఫిట్ అథారిటీ అంటే ఏంటని అదే రాసింది. ఓకే, ఆ డబ్బులు ఎవరికి ఎంత ఇచ్చారంటే, మనకు మొదటి స్థానంలో మధ్యప్రదేశ్కి 46 లక్షలు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి 29 లక్షలు ఇచ్చారు, తెలంగాణకి 9 లక్షలు ఇచ్చారు. ఓకే, ఇంకా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ మనం అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. జస్ట్ మన రాష్ట్రానికి ఎంత వచ్చింది, అది అసలు యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ అంటే ఏ చట్టం కింద చేశారు అనేది ఇది కొద్దిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఏ కంపెనీస్ ఏ దేశం నుంచి ఏమేమి ఉపయోగించుకున్నాయి అనేది జస్ట్ అవి గుర్తుంటే చాలు మనకు. ఈ డబ్బుతో ఏం చేస్తారు అనేది సెకండ్ క్వశ్చన్ మనకి. ఇప్పుడు ఈ డబ్బుతో ఆయా రాష్ట్రాల్లో చెట్లు, జంతువులు, ప్రకృతి రక్షించడానికి వాడతారు. స్థానికంగా ఉండే ప్రజల అభివృద్ధికి ఉపయోగిస్తారు. తమ ప్రాంతంలో ఏ చెట్లు, జంతువులు ఉన్నాయో వివరాలు నమోదు చేయడానికి పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ అని ఉంటుంది, దాంట్లో పెడతారనమాట. దీనికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ మనం ఏమి గుర్తుపెట్టుకోవాలంటే, బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002ని గుర్తుపెట్టుకోవాలా. ఇంకా మనకు అంతర్జాతీయంగా నాగోయా ప్రోటోకాల్ని గుర్తుపెట్టుకోవాలా. ఇది ఓకే. నెక్స్ట్ న్యూస్ ఏముంది? ఇది మనకు భారత్తో 300 గిగావాట్ శిలాజేతర ఇంధన విద్యుత్ సామర్థ్య మైలురాయిని సాధించింది అని ఉందన్నమాట. సో దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఇంపార్టెంటు, నేను ఇది ఎందుకు ఇచ్చానంటే, లాస్ట్ టైం ఏపీ గ్రూప్ 2 మెయిన్స్లో
మన ర్యాంక్ ఎంతుంది, ఆ శిలాజేతర ఇంధనాల యొక్క ర్యాంక్ ఎంతుంది, ఏ రాష్ట్రం ఎంత సాధించింది, మన గోల్ 2030కి గాను గోల్ ఎంతుంది, ఇలాంటి బిట్స్ వచ్చాయి మనకు. సో ఇది లేటెస్ట్ డేటా 2026 జూలై 31 వరకు 300 గిగావాట్ల శిలాజేతర ఇంధన విద్యుత్ సామర్థ్యాన్ని సాధించింది అని మనకు న్యూస్ వచ్చింది. అంటే యాక్చువల్గా మనకు 2030కి గాను 500 గిగావాట్ లక్ష్యం మనం పెట్టుకున్నాం. 2030కి గాను, అంటే శిలాజేతర అంటే రెన్యూవబుల్ ఎనర్జీ అని అర్థం. ఓకే, 60% మనము ఇప్పుడే అధిగమించేసాం. 500 గిగావాట్ల లక్ష్యం పెట్టుకున్నాం, దాంట్లో 300 గిగావాట్లు సాధించాం కాబట్టి అంటే 60% మనము సాధించేసాము అని చెప్తున్నారు న్యూస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన న్యూస్. ఓకే, ఇక మనకి ఇక్కడ సెంట్రలైజ్ పబ్లిక్ గ్రీవియన్స్ అడ్రస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా సుపరిపాలన. సో ఈ న్యూస్ ఏంటంటే మనకు ప్రజా ఫిర్యాదు పరిష్కార కాల పరిమితిని 2024 ఆగస్టు మార్గదర్శకాల ద్వారా 30 రోజుల నుండి 21 రోజులకి తగ్గించారు. కేంద్ర శాఖల సగటు ఫిర్యాదు పరిష్కార సమయం 2014లో 150 రోజులు ఉండేది, 2025కి వచ్చేలోపు 15 రోజులు తగ్గింది. సో ఈ విధంగా ప్రజల యొక్క సమస్యలని ఏ విధంగా తగ్గించాలా అనేది, ఎంత టైం పీరియడ్ తగ్గించామనేది గవర్నమెంట్ చెప్తుందన్నమాట. సో ఈ రోజుకి గాను న్యూస్ ఎంత ఉందనేది మీరు ఒక 23 దాకా ఉన్న న్యూస్, దాంట్లోంచి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం ఇంపార్టెంట్ అనేది మనం ఒక పీడిఎఫ్ చేసి మన ఒక యాప్ లెర్న్ విత్ యాసిన్ యాప్లో మేము పెట్టాము. మీరు అక్కడ నుంచి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంటే పేమెంట్ ఉంటుంది.